పూరా లోకల్. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కక్షలు, కుట్రలు, పగ, ప్రతీకారాలు ప్రజ్వరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను చంపడం, భర్తలు భార్యను చంపడం, ప్రియుని కోసం మర్డర్లు చేయడం జరుగుతున్న నేపథ్యంలో అసలు క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోతుందని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ చిన్నారిని చిదిమేసిన కుటుంబ కలహాలు సంచలనం రేపాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన ఆదర్శ్ నగర్లో హితీక్ష అనే చిన్నారిని 6 ఏళ్ల చిన్నారిని సొంత కుటుంబీకులే చంపినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి ట్విస్టుల తర్వాత దాదాపు 48 గంటల్లోనే చిన్నారిని చంపేసిన ఒక బంధువును తేల్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మనకు విజువల్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్నారి 6 ఏళ్ల చిన్నారి ఆదర్శ్ నగర్లో ఆడుతూ పాడుతూ అందరితో కలిసిన్న ఆ చిన్నారిని మొదట్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అంటే ఆ చిన్నారి ఇంటి పక్కనే ఉన్న ఒక బాత్రూంలో విగతజీవిగా పడున్న చిన్నారిని అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం, అయితే దాదాపు 2-3 గంటలు చిన్నారి కనపడపోయేసరికి తల్లి నవీన పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతా జరిగిపోయింది. అయితే ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అత్యంత దారుణంగా కత్తితో గొంతుపైన పొడిచి చంపిన ఘటనను రక్తం అడుగులో పడున్న చిన్నారి హితీక్ష మృతదేహం అందరినీ కలిచివేసిందని చెప్పొచ్చు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం మొదటి నుంచి చాలా సీరియస్గా ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నం చేసి చివరికి అనుమానాస్పదంగా ఉన్న నవీన తోటి కోడలు అంటే చిన్నారి పిన్ని మమతగా తేల్చినట్టు తెలుస్తోంది. ఈమెను ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. అంటే సొంత ఇంట్లో 2 తోటి కోడళ్ళ మధ్య ఉన్న కలహాలే చిన్నారిని చంపేసినట్టుగా ఇప్పటికే స్పష్టమైంది. అయితే ఈ నవీన మమత తోటి కోడళ్ళు అయితే వీళ్ళిద్దరి భర్తలు, వీళ్ళతో పాటు మామ దుబాయ్లో వీళ్ళిద్దరూ ఉపాధి కోసం వెళ్ళారు. మొత్తం ముగ్గురు, ఈ కుటుంబంలో ముగ్గురు ఉపాధి కోసం వెళ్ళగా వీళ్ళ తల్లి, చిన్నారి నానమ్మ, అమ్మ, పిన్ని కలిసి ఉంటున్న సందర్భం. అయితే మమతకు కూడా 2 కూతురు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చిన్నారిని చంపినట్టుగా వస్తున్న ఆరోపణలు దాదాపు తేటతెల్లమయ్యాయి. అంటే పిన్నే పిచాచిగా మారి ఆమెను చంపినట్టుగా తెలుస్తోంది. దాదాపు 48 గంటలుగా పోలీసులు దీనిపైన సీరియస్గా విచారణ చేపట్టారు. అయితే చివరికి అనుమానాస్పదంగా ఉన్న మమతను పోలీసులు విచారణకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మమత సదరు పిన్ని ఈ చిన్నారిని చంపేసిన తర్వాత కూడా అసలు ఏం తేలినట్టు కుటుంబ సభ్యులతో చిన్నారిని వెతకడం కోసం కుటుంబ సభ్యులతో ఉండడం, బోరున విలపించడం మనం ప్రత్యక్షంగా విజువల్లో చూడొచ్చు. నవీన తన కూతురును చనిపోయిన సందర్భాన్ని బోరున విలపిస్తున్న సందర్భం కూడా పక్కన కూర్చొని తలలు బాదుకుంటూ ఏడ్చి చాలా నటించిన సందర్భం. అయితే అనుమానాస్పదంగా ఉన్న ఈమెను పోలీసులు కొద్దిగా విచారణ చేపట్టిన క్రమంలోనే పూర్తిగా అక్కడ జాగిలాలతో విచారణలో జాగిలాలు కూడా మమత చుట్టూ తిరగడం, అయితే మమత అత్యంత తెలివిగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె వేసుకున్న డ్రెస్సులు మార్చుకోవడం, ఏమి తెలవనట్టు ఇటు హాస్పిటల్కి వెళ్ళడం, మృతదేహం వద్ద వేయడం ఇదంతా జరిగింది. మొత్తానికి పోలీసులు చాలా తొందరలోనే అత్యంత కీలకమైన చిన్నారి హత్య కేసును ఛేదించినట్టుగా తెలుస్తోంది. అయితే మానవ సంబంధాలు పూర్తిగా పాశవికంగా మారాయి. అయితే 2 తోటి కోడళ్ళ మధ్య ఉన్న కక్షలు, పగలు, ప్రతీకారం రూపంలో చిన్నారి జీవితాన్ని చిదిమేసినట్టుగా చెప్పొచ్చు. పోలీసులు మాత్రం ఇప్పటికీ ఇంకా స్పష్టంగా దీని మీద ఒక వెల్లడించినప్పటికీ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా మమత పోలీసులకు మొత్తం విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. చిన్నారిపై కోపం లేకున్నప్పటికీ తోటి కోడలపై ఏదైతే ఈర్ష్య ఉందో, కుట్ర ఉందో అది ఒక ప్రతీకారంగా మారి ఆమెను అత్యంత కిరాతకంగా బాత్రూంలో కత్తితో పొడిచి చంపేసిన సందర్భం. మొత్తంగా జగిత్యాల జిల్లాలో 48 గంటల లోపే పోలీసులు ఒక చిన్నారి హత్య కేసును ఛేదించారు. అయితే ఓవరాల్గా సమాజంలో ఏం జరుగుతోంది, కుటుంబాల్లో కక్షలు దాదాపు చంపుకునే వరకు వెళ్తున్న సందర్భం ఏంటి, అయితే చిన్న కక్షలు కారుణ్యాలే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి చిన్నారిని చంపేసి జీవితాంతం ఒక తల్లికి శోకాన్ని మిగిల్చిన సందర్భం. మొత్తానికి కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రమయ్యారు. ఆదర్శ్ నగర్లో ఆ కాలనీ వాసులంతా కూడా బాధపడుతున్న సందర్భం మనం క్లియర్గా చూడొచ్చు. విజువల్లో ఆమె నటిస్తున్నది మమత, చంపేసింది ఏం తెలియనట్టు ఉంది. అయితే
గత 2 రోజుల క్రితమే వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాను కూడా ఆఫ్ చేసి ఏదైతే చిన్నారి తల్లి నవీన షాపింగ్కి వెళ్ళిన సందర్భంలో సీసీ ఫుటేజ్లో ఒకవేళ దొరుకుద్దేమో అనే అనుమానంగా కూడా ముందస్తుగా సీసీ కెమెరా ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ నుంచే విచారణ చేపట్టిన పోలీసులు ఒక కుటుంబానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు కొద్దిసేపు ఆఫ్ అయిందనే కోణంలో, ఆ తర్వాత ఈమె బోర్న విలపిస్తున్నది, అతే తోటికోడల మధ్య కొంచెం ఇద్దరికి పడట్లేదని తెలిసిన ఒక క్లూను పోలీసులు ఒక ఆధారంగా తీసుకొని మొత్తానికి కేసును ఛేదించారు. తోటికోడల మీద పగతోని ఒక చిన్నారిని ఆమె అత్యంత కిరాతకంగా చంపేసిన సందర్భం. ప్రస్తుతం మమత పోలీసు అదుపులో ఉంది. అయితే 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా పోలీసులు మీడియా ముందుకు తేనున్నారు. మొత్తానికి మమత పోలీసుల విచారణలో తను ఎలా చంపింది, ఎందుకు చంపింది అంతా చెప్పినట్టుగా తెలుస్తుంది. పాపం కుటుంబ సభ్యులంతా కూడా చిన్నారి చనిపోయిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చారు. వారిద్దరు కవల పిల్లలు, ఈ నవీన మమత భర్తలు ఇద్దరు కూడా రామలక్ష్మణులు కవల పిల్లల తోటికోడళ్ళ వీరి కుటుంబాల్లో ఒక చిన్నారిని అత్యంత కిరాతకంగా పిచాచిగా మారి చంపేసిన సందర్భం. మొత్తంగా పోలీసులు త్వరలోనే సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మొత్తంగా అందరికీ చర్చ మాత్రం కాలనీలో ఈమెను శిక్షించాలి, మమతను కఠినంగా శిక్షించాలి, చిన్నారిని చంపేసిన మమతను వట్టిగా వదిలేయడానికి వీల్లేదని చెప్పి స్థానికులు చెప్తున్న సందర్భం. కుటుంబ సభ్యులు మాత్రం కేవలం ఒక మనస్పర్ధల కారణంగా, కక్షలు కుట్రలు కుతంత్రాల కారణంగానే తమ చిన్నారిని తోటికోడలు చంపేయడంపై నవీన తల్లి జీర్ణించుకోలేకపోతుంది. నువ్వు నాకు చెప్పుతావని తల్లి, నేను పానందలేను తల్లి. తల్లి ఏ దేశంలో నువ్వేం చేస్తారు? నా బిడ్డని ఇంతమందికి చూపియాలా? నా బిడ్డకి ఏమన్నా చూపియాలా? నా బిడ్డకు చదువులలో ర్యాంకులు వచ్చినాయని చెప్పాలా? నా బిడ్డకి ఏమని చెప్పాలా? నా బిడ్డ లేదని చెప్పాలా? నా బిడ్డకి ఆడ సీట్ వచ్చిందని మీడియాకి చెప్పాలా? నా బిడ్డకి ఈడ సీట్ వచ్చిందని మీడియాకి చెప్పాలా? 7 రోజులు చెప్పాలా? లేదా నన్ను ఎంత మోసం చేసిండు అవ్వా, నా కడుపు కోత కోసిండు తల్లి, నేడబోసిండే తల్లి. తల్లి అవ్వా, నువ్వు బతుకుండి పోలీసులకు దొరికినా కానీ అవ్వా నిన్ను చంపినోని నా చేతిలో పెడతారా? అవ్వా అవ్వా ఇల్లు చుట్టూ పోలీసులు కావాలి కూర్చుంటుండ్రు. మొత్తానికి సంచలనంగా మారిన జగిత్యాల జిల్లా కొరుట్ల ఆదర్శ నగర్ చెందిన చిన్నారి మర్డర్ను మాత్రం పోలీసులు ఛేదించారు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు పోలీసులు పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.